నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో మనకి మామూలుగా ఒక పెద్ద హీరోలు అంటే మనం నలుగురు పేర్లు అయితే బాగా చెప్పుకుంటాం. అందులో అయితే బాలయ్య గారి పేరు అయితే బాగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఎనర్జీ, ఆయన చేసే యాక్టింగ్, ఆయన డైలాగ్స్కి అయితే చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే అన్ని సినిమాలకి అంటే తను అందరికన్నా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే ఒక పేరు అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఒకటేసారిగా తన రెమ్యునరేషన్ పెంచారు అనే వార్తలు అయితే కూడా వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సరే, ఇప్పుడు చూస్తుంటే బాలయ్య గారి బోయపాటి శ్రీను గారి సినిమా వస్తుంది. సో ఇందులో బాలయ్య గారి రెమ్యునరేషన్ ఎంత ఉండబోతుంది అని చెప్పేసి అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా పెద్ద హీరోస్లలో ఉన్న ఒక కథానాయకుడు బాలకృష్ణ గారు, అంటే బాలకృష్ణ గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది వేరే స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా బాలయ్య ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ ఎంత ఉంది ఏంటి? ఫస్ట్లో అయితే కొంచెం తక్కువ ఉండేది, కానీ ఇప్పుడున్న టైమ్స్లో చాలా పెరిగిపోయిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బోయపాటి శ్రీను గారితో అయితే సినిమా తీస్తున్నారు. సో ఈ సినిమాకి బాలయ్య గారి సినిమా అంటే బాలయ్య గారు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత ఉండబోతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంత ఉండబోతుంది అంటారు సార్? మరి మనకు తెలిసినంత వరకు ఆయన అఖండ ఆ సినిమా చేసే ముందు వరకు కూడా, అఖండ వరకు కూడా ఆయన రెమ్యునరేషన్ 10 కోట్ల కంటే ఎక్కువ లేదు. మిగతా హీరోలు అందరూ కూడా 40,000, 50,000 ఇంకా ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ కూడా ఆయన చాలా రీజనబుల్. సో ఆయన ఎప్పుడూ కూడా నాకు ఎంత ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసింది లేదు. ఒకవేళ అవతల వాళ్ళు మరీ ఎక్కువ ఇస్తామని చెప్పినా కూడా ఈయనే ఆగమని చెప్పేవాడు. సో అంత అవసరం లేదు. సో నాకు ముందు సినిమా ఇది, అది హిట్ అయింది కాబట్టి ఇది ఇవ్వండి. లేదా ఒకవేళ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, మళ్ళీ సేమ్ రెమ్యునరేషనే తీసుకునేవాళ్ళు. చాలామంది స్టార్స్ మాదిరిగా సినిమాకి రెమ్యునరేషన్ పెంచడం అనేది గతంలో ఆయన ఎప్పుడు చేయలేదు అట్లా. సో హిట్ వచ్చినప్పుడు అది కూడా రీజనబుల్గా పెంచేవాళ్ళు. ఏ హీరోకైనా ఒక సినిమా హిట్ అయిందంటే నెక్స్ట్ సినిమాకి మార్కెట్లో పరిధి పెరుగుతుంది. సో ఆ హిట్ ఇంపాక్ట్ అనేది పడి తర్వాత సినిమా బిజినెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఇవాళ 10 కోట్లకి అమ్మిన సినిమా 15 కోట్లు చేసిందంటే నెక్స్ట్ సినిమా 20 కోట్లకి అమ్ముడవుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి ఒక లెక్కలు, ట్రేడ్ పరమైనటువంటి లెక్కలు అవి సినిమాకి. అందువల్ల అఖండ అనే సినిమా, సో ఆ సినిమా వరకు చూసుకుంటే ఆ సినిమా మళ్ళీ అంటే కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని దేశంలోనే కేవలం తెలుగునాట మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అది సింగిల్ స్క్రీన్ కానివ్వండి, మల్టీప్లెక్స్ కానివ్వండి, అసలు థియేటర్కి మళ్ళీ జనాలు చూశారంటే వాటి వైపు చూశారంటే దానికి కారణం అఖండ. సో అట్లా ఒక క్రౌడ్ పుల్లర్ లాగా ఆ సినిమా థియేటర్లకు రప్పించింది. అక్కడి నుంచి ఆ తర్వాత నుంచి వరుసగా అంటే భయం పోయింది జనాల్లో. థియేటర్కి వెళ్తే మళ్ళీ మనకి ఏమైనా కరోనా వస్తుందని భయం కలిగేటువంటి సిచ్యువేషన్ అది. సెకండ్ లాక్డౌన్ కూడా అయిపోయి ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటున్న టైంలో వచ్చి అది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఆయన వీరసింహారెడ్డి అనే సినిమా చేశారు, గోపిచంద్ మలినేని డైరెక్షన్లో. అది కూడా మంచి హిట్ అయింది. సో అఖండ నుంచి ఆ సినిమాకి వచ్చినప్పటికీ ఒక 4 కోట్లు పెంచారని చెప్పేసి మనకు వినిపించింది. సో అట్లా వీరసింహారెడ్డి హిట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా భగవంత్ కేసరి. సో ఆ సినిమాకి వచ్చేటప్పటికి మళ్ళీ దానికి ఒక 4 కోట్లు పెంచారు అని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రీలో వినిపించింది. సో యాక్చువల్గా ఆయనకి ఇచ్చిన రెమ్యునరేషన్తో పోల్చుకుంటే దానికి అయినటువంటి బిజినెస్ కానివ్వండి, దానికి వచ్చినటువంటి లాభాలు కానీ బాగానే ఎక్కువగానే ఉన్నాయి. సో తన సమకాలీన హీరోలతో పాటు సో ఇప్పుడున్న స్టార్ హీరోలు చాలామంది ఒక సినిమా హిట్ అయిందంటే రెట్టింపు కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. 10 తీసుకుంటున్నారు, ఏకంగా 20 తీసుకోవటం అట్లా. సో ఈయన అలా కాకుండా అలా రీజనబుల్గానే తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా వచ్చినప్పటికీ బాబీతోటి తన 109వ సినిమా. సో ఆ సినిమాకి చాలా ఎక్కువ పెంచారు అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో, ఏకంగా అంటే 18 కోట్ల నుంచి 30 కోట్లకు వచ్చింది ఆయన రెమ్యునరేషన్. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు 100 కోట్లు చేస్తున్నాయి. భగవంత్ కేసరి చూసుకున్న, వీరసింహారెడ్డి చూసుకున్న, 2 కూడా 100 కోట్లు చేశాయి. సో కాబట్టి ఆయన రెమ్యునరేషన్ కూడా దానికి తగ్గట్టుగా పెంచారని చెప్పుకుంటున్నారు. బట్ ఇది ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఇంకా మనం తెలియాల్సి ఉంది.
బాబీ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా 30 కోట్లు అంటున్నారు. అట్లాగే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి బోయపాటి బోయపాటి, ఇది ఆయన బాలయ్య 110వ సినిమా. అలాగే బోయపాటితో ఆయన చేస్తున్నటువంటి 4వ సినిమా. సో సింహ, లెజెండ్, అఖండ, ఈ 3 సినిమాలు అంటే హ్యాట్రిక్ కాంబినేషన్ వాడిది. ఇవన్నీ కూడా ఒకదాని మించి ఒకటి హిట్ అయ్యాయి. సింహ అయితే బాలయ్యని అసలు ఆయన కెరీర్ క్లోజ్ అయిపోతుందన్న మూమెంట్లో వచ్చి పెద్ద హిట్ అయిపోయింది. లెజెండ్ అయితే 1000 days పైన ఆడింది. సో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అత్యధిక రోజులు ఆడేటటువంటి సినిమాల్లో ఒకటిగా, ఇక అలాగే తెలుగులో ఫస్ట్ ఫిల్మ్గా సో మోర్ దాన్ 1000 days ఆడినటువంటి సినిమాగా అది పేరు తెచ్చుకుంటే, ఇక అఖండ గురించి ఇందాకే మీరు చెప్పారు. సో తన వయసుకు తగ్గ ఆ పాత్రలో అద్భుతంగా రాణించి ప్రేక్షకులను ఒక మెస్మరైజ్ చేశాడని చెప్పాలి. సో ఇప్పుడు అలాంటి కాంబినేషన్ కాబట్టి బోయపాటి బాలయ్య కాంబినేషన్ అనేది ఖచ్చితంగా దాని మీద అంచనాలు మామూలుగా ఉండవు. సో దీనికి 100 కోట్లు కాదు, దీని రేంజ్ ఇంకా ఎక్కువ, దానికి డబుల్ అయినా అవుతుంది. 200 కోట్లు వసూలు చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలే. సో బాలకృష్ణ గారి సినిమా అసలు ఆయన 50 కోట్లను టచ్ చేస్తాడా అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేశారు. అట్లాంటిది ఆయన 100 కోట్లు కూడా టచ్ చేశారు. సో అట్లా వరుస పెట్టి, అది కూడా వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి 2 కూడా హిట్ అయ్యి మంచి టాక్. అసలు అట్లా భగవంత్ కేసరిలో కూడా ఆయన తన వయసుకు తగ్గ పాత్రే చేశారు. అందరూ కూడా గొప్పగా రాణించారు. ఇప్పుడు ఈ 2 సినిమాలు బాబీ 109వ సినిమా, అలాగే 110 బోయపాటి. సో వీటితోటి అంటే ఆయన రెమ్యూనరేషన్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ లాగా మారింది. సాధారణంగా బాలకృష్ణ గారు తొందరగా పెంచరు కదా, ఈ సినిమాలకి పెంచారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఆయన సినిమాల బిజినెస్ రేంజ్ పెరిగింది, వాటి వసూళ్లు కూడా అట్లాగే వస్తున్నాయి కాబట్టి బహుశా దానికి తగ్గట్టే ఆయన ఇప్పుడు ఆయనతోటి సినిమాలు తీయడం కోసం చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఇప్పుడు కరెక్ట్గా ఆయన ఆ సబ్జెక్టు, తన పాత్రల్ని ఇవి చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకుంటున్నారు. వాటి ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. దాని ఫలితాలను కూడా ఆయన పాజిటివ్గా చూస్తూ ఉన్నారు ఇప్పుడు. సో కాబట్టి ఆయన తొందరపడటం లేదు ఇప్పుడు గతంలో మాదిరిగా. కాబట్టి సో ఆయన రమేష్ ఇప్పుడు ఆయన 30 కోట్ల 35 కోట్లు అనుకున్నా కానీ కొంతమంది హీరోలు 100 కోట్లు బిజినెస్ జరుగుతున్నటువంటి హీరోలు అయితే అందులో సగం పైనే తీసుకుంటున్నారు, అంటే మోర్ దెన్ 50 crores తీసుకుంటున్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే బాలయ్య తక్కువగానే తీసుకుంటున్నారని చెప్పాలి. బట్ ఇది 34 కోట్లే కానీ బట్ ఎక్కువ ఆయన కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. బోయపాటి సినిమాలో యాక్షన్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఒళ్ళు హోనం అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా తట్టుకోవాలి కాబట్టి ఆయన అంత అమౌంట్ తీసుకోవటంలో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులే పడట్లేదు, హ్యాపీగా ఇస్తున్న ప్రొడ్యూసర్స్ కూడా ఇది గతంలో మాదిరిగా అయితే ఆలోచించే వాళ్ళేమో ఇప్పుడు ఆయన సినిమాలు ఆల్మోస్ట్ మినిమం గ్యారంటీ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఆయనకు అంత అమౌంట్ ఇవ్వటానికి వెనకాడటం లేదనే చెప్పాలి. ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు ఆయనకి.